హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే తెలుగు అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే కొత్తగా వచ్చారో ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో లైక్ చేయండి. మరి ఈరోజు ఏం చేయబోతున్నామంటే చాయిస్ ఫిల్లింగ్ అండ్ చాయిస్ లాకింగ్. సో ఇది ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది మనము ఆ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ని జనరేట్ చేసుకొని ముందే రెడీ చేసుకుంటే మనకు ఆ కౌన్సిలింగ్ అప్పుడు చాలా ఈజీ అవుతుంది. కౌన్సిలింగ్ ముందు రోజే నేను ఏ ఆర్డర్ పెట్టుకోవాలనే కన్‌ఫ్యూజన్ కంటే, ఇప్పటి నుంచే దానిపైన వర్కౌట్ చేసి ది బెస్ట్ వెబ్ ఆప్షన్స్, ది బెస్ట్ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్‌ని జనరేట్ చేసుకుంటే బెస్ట్. మరి ఇది ఎలా దొరుకుతుంది సార్? దీనికి ఏమన్నా మనం అమౌంట్ పే చేయాల్సొస్తుందా? లేకపోతే ఇది ఎలా జనరేట్ చేయాలి? ఏది బెస్ట్? ఏది లాస్ట్? అని చెప్పేసి చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఆ కన్‌ఫ్యూజన్‌ని క్లియర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో, మీకు మనకు చాయిస్ ఫిల్లింగ్ అప్పుడు ఈ విధంగా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఈ విధంగా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి అవైలబుల్‌గా ఉన్నటువంటి కాలేజెస్, అవైలబుల్‌గా ఉన్నటువంటి కోర్సెస్, ఎన్‌ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జీఎఫ్టీస్. దీంట్లో నుంచి ఏది బెస్ట్ అనేది మనము ఇటు మూవ్ చేసుకుంటుండాలి. అంటే రైట్ సైడ్‌కి. మరి ఆ లిస్ట్ ఏ విధంగా ఉండాలి? ఆ లిస్ట్ ఆటోమేటిక్‌గా ది బెస్ట్ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్‌ని జనరేట్ చేసే టూల్‌ని మీకు పరిచయం చేయబోతా ఉన్నాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. మనం వేలకు వేలు వెచ్చించి ఈ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్‌ని మనము కొనుక్కోవాల్సిన పని లేకుండానే వెరీ నామినల్ ఫీస్‌తోని మీకు ఆ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్‌ని జనరేట్ చేసే ఆప్షన్‌ని మీకు పరిచయం చేయబోతా ఉన్నాను. ఎక్కడ గూడా వీడియోని స్కిప్ చేయొద్దు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇక ఇదంతా గూడా నేను చేసినటువంటి ఒక వెబ్‌సైట్ ద్వారా మీకు ఈ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ అనేది జనరేట్ అవుతుంది. అన్న మాకు ఈ వెబ్‌సైటు యూజ్ చేయడం రావట్లేదు, కానీ మాకు వెబ్ ఆప్షన్స్ జనరేట్ చేసి ఇవ్వండి అని జెప్పేసంటే, మీకు సంబంధించినటువంటి ఇన్‌పుట్స్‌ని బేస్ చేసుకొని, అంటే అన్న నాకు ఈడబ్ల్యూఎస్‌లో 5000 ర్యాంక్ వచ్చింది. నాకు ఈసీ, సీఎస్‌సి, ట్రిపుల్ ఈ, ఎలక్ట్రికల్, మెకానికల్ మన సౌత్ స్టేట్‌లో ఉన్నటి కొన్ని స్టేట్‌లను బేస్ చేసుకొని ది బెస్ట్ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్‌ని కావాలి అని మీరు క్వెషన్ చేయండి. ఇక్కడ ఇచ్చిన మొబైల్ నంబర్‌కి, అదే విధంగా అక్కడ ఇచ్చినోడి క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి రూ. 100 స్కాన్ చేసి ఆ నంబర్‌కి మీరు ఆ స్క్రీన్ షాట్ పంపించేసి మీ రిక్వైర్మెంట్‌ని పంపిస్తే వాళ్ళు ఒక 10-15 మినిట్స్‌లో మీకు ఆ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్‌ని జనరేట్ చేసి పంపించే ప్రయత్నం అయితే చేస్తారు. సో, ఇది కేవలం వెబ్‌సైట్ యాక్సెస్ రాని వాళ్ళకే. లేదన్నా మాకు వెబ్‌సైట్ యాక్సెస్ వచ్చు, మేము ఎవ్వరిని కూడా నమ్మము. మా చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ మేమే సెలెక్ట్ చేసుకుంటాము, కానీ అది బెస్ట్ ఆర్డర్‌లో జనరేట్ కావాలనుకుంటే మీకు జైపాల్ లాంటి చాలా బెస్ట్ ఆప్షన్ అండి. జైపాల్ అంటే ది బెస్ట్ ఆప్షన్. మీకోసారి చూపించే ప్రయత్నం చేస్తాను. దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే, జోసా కౌన్సెలింగ్ అయిపోయేంత వరకు మీకు ఈ యాక్సెస్ అనేది ఉంటుంది. మరి దీన్ని యాక్సెస్ చేసుకోవాలంటే కేవలం జేఈఈ మెయిన్ అడ్వాన్స్ 2025లో ఉన్నటువంటి ఆప్షన్స్, అంటే గత 5, 6 సంవత్సరాల కట్ ఆఫ్స్‌తో పాటు రానున్న 25కి సంబంధించిన అప్డేట్స్‌తో పాటు ఇవన్నీ గూడా మీకు అందుబాటులో రానున్నాయి. సో, ఇవన్నీ గూడా ఇక్కడ కేవలం రూ. 250, ఇక్కడ రూ. 250 అనే బటన్ ఉంది గదా! ఈ రూ. 250 అనే బటన్ క్లిక్ చేసి ఇక్కడ మెయిల్ ఐడీ, మీ మొబైల్ నంబరు, అదేవిధంగా మీ నేమ్ యాస్ పర్ ఎస్ఎస్‌సి, మీరు ఏ ప్లాన్ జేఈఈ అయితే ఇక జేఈఈ మెయిన్ 250 సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఇచ్చిన క్యాప్చా ఎంటర్ చేసేసి రిజిస్టర్ అనండి. రిజిస్టర్ అనంగా ఆటోమేటిక్‌గా ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్‌లో యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉంటుంది. యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఐయామ్ నాట్ రోబోట్ సెలెక్ట్ చేసుకొని సైన్ ఇన్ అనండి. సో, ఇప్పుడు మీకు చెప్పబోయే ఆప్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకు చాయిస్ ఫిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ ఎలా జనరేట్ చేసుకోవాలంటే, ఇక్కడ వెబ్ ఆప్షన్స్ మీరు వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ లింకే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్ లిస్ట్‌లో జేఈఈ మెయిన్ సెలెక్ట్ చేయండి. జేఈఈ మెయిన్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ సీట్ టైప్ గూడా వస్తుంది. అదే విధంగా అది ఓపెన్ వస్తుంది. నెక్స్ట్ ఓబీసీ, ఎన్‌సీఎల్, ఎస్సీ, ఎస్టీ అవన్నీ గూడా వస్తాయి. సో, దీంట్లో అన్న నేను ఓబీసీ, మరి నాకు ఒక 2000 ర్యాంక్ వచ్చింది. అన్న నేను ఓబీసీ, నాకు ఒక 2000 ర్యాంక్ వచ్చింది. నేను ఏ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి? సో, ఆ విధంగా క్వెషన్ చేసినప్పుడు ఇక్కడ ఓబీసీ, ఎన్‌సీఎల్ నేను ర్యాంక్ 1 ఎంటర్ చేస్తున్నా. ఓబీసీ, ఎన్‌సీఎల్ ర్యాంక్ 1 ఎంటర్ చేస్తున్నా. ఇందాకేం చెప్పాను? అన్న ఓబీసీ ర్యాంక్ 2000 వచ్చింది గదా! నేను ఏ ఆప్షన్ పెట్టుకోవాలి? ఇక్కడ ఆప్షన్స్ పెట్టుకునే టైంలో మనం 1 ఎందుకు ఎంటర్ చేయాలంటే,
టాప్ ఆర్డర్ నుంచెళ్ళి మన ర్యాంక్ వరకు ఉన్నటువంటి కాలేజెస్ లిస్టు ఏ విధంగా జనరేట్ అవుతుందో చూపించడానికి 1 ఎంటర్ చేస్తున్నా. మీకు 5000 వచ్చినా, 6000 వచ్చినా, 1000 వచ్చినా, 200 వచ్చినా మీరు చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ జనరేట్ చేసుకునేటప్పుడు జేఈఈ మెయిన్ వెబ్ ఆప్షన్స్‌లోకెళ్ళి ఇక్కడ ఓబీసీ, ఎన్సీఎల్ గాని, ఓపెన్ గాని, ఈడబ్ల్యూఎస్ గాని మీకు ఏదైతే కేటగిరీ ఉంటుందో ఆ కేటగిరీ ప్రకారంగా మీరు ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని 1 ఎంటర్ చేసేసి చాయిస్ ఫిల్లింగ్‌లో మీరు ఆల్ సెలెక్ట్ చేసేసుకోండి. ఆల్ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఒకవేళ జెండర్ అయితే జెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన బ్రాంచెస్ అన్న నేను ఓబీసీ 2000 కంప్యూటర్ సైన్స్ తప్ప ఇంకా ఏది కూడా చదవను అనుకుంటే సో ఇక్కడ మనకు కంప్యూటర్ సైన్స్‌లో చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్సే. సో దీంతో పాటు ఇంకా కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. బీటెక్ విత్ ఎంటెక్, బీటెక్ విత్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ అని చెప్పేసి కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ అని చెప్పేసి ఇట్లా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రాంచెస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నాకు కంప్యూటర్ సైన్సే కావాలనుకుంటున్నా కాబట్టి. సో ఇలా మీకు నచ్చిన బ్రాంచెస్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా నచ్చిన బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని కూడా ఉంటుంది. అది కూడా సీఎస్‌సి రిలేటెడే. అదైనా సరే ది బెస్ట్ కాలేజ్‌లో వస్తే మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీకు నచ్చిన బ్రాంచ్ ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు. ఆ నచ్చిన బ్రాంచెస్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక నేను సౌత్ సైడు అంటే ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ ఆహ్, తెలంగాణ, తమిళనాడు, ఇంకా మనకి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక ఈ విధంగా మీకు నచ్చిన స్టేట్స్, నచ్చిన బ్రాంచెస్, నచ్చిన స్టేట్స్ అదేవిధంగా ఇక్కడ నేనేం చేశాను ఓబీసీ ఎన్సీఎల్‌లో 1 ర్యాంక్ ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ చేస్తున్నాను. నీకెందుకు ఇవన్నీ చేసుకున్నాను? నేను కంప్యూటర్ సైన్స్ గాని, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచ్‌లో అయితేనే చేరుతా అనుకుంటే, మరి నాకొచ్చిన ర్యాంక్ 2000 అయినప్పటికీ నేను అక్కడ ఎంటర్ చేసిన ర్యాంక్ 1 అండి. మరి ఇప్పుడు చెక్ చేసుకుంటే ది బెస్ట్ వెబ్ ఆప్షన్స్ ఎన్ఐటి ట్రిచి కంప్యూటర్ సైన్స్, ఎన్ఐటి కర్ణాటక, ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి కర్ణాటక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇది ఒక ఆర్డర్‌లో ది బెస్ట్ ఆర్డర్‌లో మీకు జనరేట్ అవుతుంది. మరి నాకొచ్చిన 2000కి అసలు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సీట్ వచ్చే ఛాన్స్ లేదు. కానీ వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ అప్పుడు ది బెస్ట్ టాప్ ఆర్డర్ ప్రకారంగానే మీరు ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా మనకు ఎన్ఐటి తమిళనాడు, కర్ణాటక, ఎన్ఐటి తెలంగాణ, ఎన్ఐటి కేరళ, మహారాష్ట్ర ఇవన్నీ కూడా. సో మరి నాకు ఎక్కడ సీట్ రావచ్చు అనుకుంటే నాకు 2000 ర్యాంక్ వచ్చింది కదా! నాకు ఈ ప్లేస్‌లో రావచ్చండి మహారాష్ట్రలో. ఎందుకు? నాకు 2000 ర్యాంక్ వచ్చింది. ఇదే మహారాష్ట్ర ఎన్ఐటి నాగపూర్‌లో 2024లో 2000కి వచ్చింది. 23లో 2100కి వచ్చింది. 22లో 1600కి వచ్చింది. మన గడిచిన 2 సంవత్సరాల కట్ ఆఫ్స్ గనక చెక్ చేసుకుంటే నాకు ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మహారాష్ట్రలో రాకపోతే మధ్యప్రదేశ్‌లో 3000కి ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో ఇంకా చెక్ చేసుకుంటే గడిచిన 4, 5 సంవత్సరాలకు 2000 ఎబోవ్ ర్యాంకు ఓబీసీ ఎన్సీఏలో రికార్డ్ అయిందండి. ఓబీసీ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. చాయిస్ ఫిల్లింగ్ అప్పుడు కూడా మీకు ఇచ్చిన ర్యాంక్ కేటగిరీ ఏంటి. సో ఆ విధంగా ది బెస్ట్ వెబ్ ఆప్షన్స్ ఆల్మోస్ట్ 44 ఆప్షన్స్ మీకు జనరేట్ చేసిందండి. ఇవన్నీ కూడా ఎన్ఐటీసే. లేదన్నా నాకు ఎన్ఐటీసే కావాలనుకుంటే జస్ట్ ఎన్ఐటీ అని టైప్ చేయండి. ఎన్ఐటీ టైప్ చేస్తే ఓన్లీ ఎన్ఐటీసే వస్తాయి. సో ఆ విధంగా మీకు నచ్చిన బ్రాంచెస్‌ని, మీకు నచ్చిన స్టేట్స్‌ని సెలెక్ట్ చేసుకుంటూ ఆ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్‌ని ఎవ్వరి హెల్ప్ లేకుండా టాప్ ఆర్డర్‌లో ఉన్న లిస్ట్‌ని జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. రైట్. ఇదొకటి అయిపోయింది. అన్న నాకు అసలు కంప్యూటర్ సైన్స్ అంటే అసలు ఇష్టం లేదు. ఎందుకని కంప్యూటర్ సైన్స్‌కి మంచి కాలేజ్ రావట్లేదు. మరి నేనేం చేయాలి? అన్న నేను నాకు ఈసీ అయినా పర్లేదు, కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ అయినా పర్లేదు అనుకుంటే, సో ఇక్కడ నేను కమ్యూనికేషన్స్ టైప్ చేశాను. ఇక్కడ నేను ఓన్లీ బీటెక్ ఈసీ సెలెక్ట్ ఎలక్ట్రికల్ కూడా సెలెక్ట్ చేయట్లేదండి. నేను ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఒక్కటే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో అది 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ అయినా ఏదైనా సరే ఇక్కడ నాకు నచ్చిన బ్రాంచ్ ఓన్లీ ఎందుకంటే కంప్యూటర్ సైన్స్‌లో నాకు టాప్ కాలేజ్‌లో రావట్లేదు కదా! మహారాష్ట్రలో ఎక్కడో వస్తుంది. నాకు ఈసీ మరి ఈ 2000 ర్యాంక్‌కి నాకు బెస్ట్ వెబ్ ఆప్షన్స్ జనరేట్ చేసి ఇవ్వండి అని చెప్పేసి అంటే, సో మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసి
వచ్చేసి ఇక్కడ ఈసీ సెలెక్ట్ చేసుకున్నాను. ఈసీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అదే సౌత్ స్టేట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేశాను. ఇందాక నేను కంప్యూటర్ సైన్స్ అనుకున్నా బట్ బెస్ట్ రాలేదు. కానీ ఎన్ఐకి ట్రీచిలో ఈసీలో 1300కి, ఓబీసీలో 24లో, 1600కి 23లో, 22లో ఇలా డిఫరెంట్ ప్లేసెస్‌లో సో మనకు వచ్చేసినాయి. కానీ నాకొచ్చిన ర్యాంక్ అంతా 2000కి ఎక్కడ సీట్ వచ్చింది? ఎన్ఐటి కాలికట్‌లో ఈసీలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 24లో 2500కి వచ్చింది, 23లో 3000కి వచ్చింది. అంతకుముందు కూడా 2900కి వచ్చింది. ఎన్ఐటి కాలికట్‌లో మరి 2000 ర్యాంక్ నాకు వచ్చిన ర్యాంక్ సీట్ వచ్చేదంటే యెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఆర్డర్‌లో ఎన్ఐటి తెరిచి ఎందుకు వదిలిపెట్టాలా? సీట్ వచ్చినా రాకపోయినా నేను ఖచ్చితంగా అది పెట్టేస్తా. సో ఇది ఒక ది బెస్ట్ వెబ్ ఆప్షన్స్. మీరిచ్చినటువంటి స్టేట్‌లను డిపెండ్ చేసుకొని, గడిచిన సంవత్సరంలో ఉన్నటువంటి కట్ ఆఫ్స్‌ని డిపెండ్ చేసుకొని ది బెస్ట్ వెబ్ ఆప్షన్స్ జనరేట్ చేస్తుంది. సో దీంట్లో ట్రిపుల్ ఐటీస్ కూడా వస్తాయండి. దీంట్లో జీఎఫ్టీస్ కూడా వస్తాయి. సో ఈ ఆప్షన్స్‌ని మీకు ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు జనరేట్ చేసుకోవచ్చు. లేదన్నా మాకు ఆప్షన్స్ జనరేట్ చేయడానికి రావట్లేదు అంటేనే నేనైతే ప్రిఫర్ చేయను. మాకు ఆ వెబ్ ఆప్షన్ జనరేట్ చేయడానికి రావట్లేదు అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్‌కి మీరు రూ. 100 పే చేసి ఆ స్క్రీన్ షాట్‌ని ఆ నెంబర్‌కి పంపించిన తర్వాత మీ రిక్వైర్మెంట్‌ని క్లియర్‌గా మీ ర్యాంక్ కార్డ్‌తో పాటు మీరు ఏ ర్యాంకు, మీరు ఏ బ్రాంచ్‌లో చేరాలనుకుంటున్నారు, ఏ స్టేట్‌లో చేరాలనుకుంటున్నారు, క్లియర్ కట్‌గా ఆ ఇన్ఫర్మేషను ఆ నెంబర్‌కి పంపించే ప్రయత్నం చేయండి. దాంతో పాటు రూ. 100 స్క్రీన్ షాట్ ఏదైతే పేమెంట్ చేస్తారో ఆ స్క్రీన్ షాట్ పంపించేసిన తర్వాత వాళ్ళు ఆ ప్రాసెస్‌ని జనరేట్ చేసి మీకిస్తారు. లేదు అనంటే డైరెక్ట్‌గా మీరు కూడా జనరేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇది చాలా యూజ్‌ఫుల్. ఇప్పటి నుంచే మీరు దానిపైన వర్కౌట్ చేస్తే ఎందుకనంటే ఈసీలో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. సీఎస్ఈలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మరి మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ కూడా ఒక మంచి బ్రాంచ్ ఉంది. ఇలా ఎన్ని రకాల బ్రాంచెస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఇప్పటి నుంచే వర్కౌట్ చేసుకొని మరి ది బెస్ట్ వెబ్ ఆప్షన్స్‌ని, ది బెస్ట్ చాయిస్ స్పెల్లింగ్ ఆర్డర్‌ని మీరే జనరేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. మరి jaypalanటే.comలో మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఈ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ జేఈఈ అడ్వాన్స్‌కి జస్ట్ రూ. 250 అనే బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత వితిన్ 10-15 మినిట్స్‌లో మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ డిపెండ్ చేసుకొని మీరు త్రూఅవుట్ 2025 కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు ఆ వెబ్ యాక్సెస్‌ని చేసుకోవచ్చు. మల్టిపుల్ డివైజెస్‌లో సింగిల్ యూజర్ గనుక లాగిన్ చేస్తే ఆ లాగిన్ ఐడీ బ్లాక్ అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మరి ఎవరిని అడగాల్సిన పని లేదు. ఎవరినో రిక్వెస్ట్ చేయాల్సిన పని లేదు. మీకు మీరే ది బెస్ట్ వెబ్ ఆప్షన్స్ ఆర్డర్‌ని, బెస్ట్ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్‌ని జనరేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా వీడియోని ఇంత కష్టపడి వెబ్‌సైట్‌ని క్రియేట్ చేశాను. ఇంత కష్టపడి వీడియో చేసినప్పుడు మీ నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేసేది కేవలం ఒక లైక్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మరి కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌కి వచ్చారో వాళ్ళందరూ కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.